చూశారు కదా, మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు కీసరగుట్టకు వచ్చాము శివుడు దర్శనం కోసము. చూడండి, ఇది స్టార్టింగ్ కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట. మేము ఇక్కడ పార్క్ చేసుకుని వెళ్ళాం పైకి. మొట్టమొదటిగా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందనమాట. కానీ చాలా హెవీ రష్ ఉందండి. శివరాత్రి అన్నది మహాపర్వదినం కదా మనందరికీ కూడాను. చూడండి ఎంతమంది వస్తున్నారో, చాలా బాగుందండి. చాలా మనసుకి రిలీఫ్ అనిపించింది అనమాట. నిజంగా ఇప్పుడు ఎలాగ మనం ఇంత దూరాలు కూడా నడవము. అయితే ఇప్పుడు శివరాత్రి సందర్భంగా అందరితో పాటు సరదాగా నడుచుకుంటూ వెళ్తామంటే చాలా ఇష్టం అనిపించింది. మనం నడుచుకుంటూ వెళ్తూ కొంచెం ఈ గుట్టకున్న స్థల పురాణం చరిత్ర గురించి తెలుసుకుందామండి. ఏం లేదు, ఇది రావణ్ణి చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఆ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడని మన పురాణ కథలై చెప్తూ ఉంటాయి. దీనికోసం కొండలు చుట్టూ పచ్చదనం చుట్టూ ఉన్న ఈ అందమైన లోయను ఎంచుకుని వారణాసి నుంచి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతునికి చెప్పాడు. అయితే హనుమంతుడు రావడం వల్ల లేట్ అయిందట. ఆ టైంలో హనుమంతుడు రావడం లేట్ అవడంతో శుభగడియలు అంటే మనం మంచి ముహూర్తం అంటాం కదా, ముహూర్తాలు దాటిపోతున్నాయని చెప్పేసి ఈ శివుడు స్వయంగా శ్రీరాముడి ముందు ప్రత్యక్షం అయ్యాడని మనకి పురాణ కథలు చెప్తారండి. ప్రత్యక్షం అయ్యి శివలింగాన్ని ఇచ్చాడంట. అందువల్ల ఈ ఆలయంలోని లింగాన్ని స్వయంభూలింగం అని కూడా పిలుస్తారండి. ఇది శ్రీరాముడు ప్రతిష్ఠించడం వల్ల ఈ దేవుణ్ణి రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారన్నమాట. అలాగే కొంతకాలం తర్వాత వారణాసి నుంచి 101 లింగాలతో హనుమంతుడు వచ్చాడంటండి. 101 లింగాలతో హనుమంతుడు రావడం వల్ల తెచ్చిన లింగాలన్నీ కూడా ప్రతిష్ఠించలేకపోయానని బాధపడుతూ లింగాలను ఆ ప్రాంతం అంతా విసిరేసాడంట. మొత్తం ఆ లింగాలని 101 లింగాల్ని ఆ ప్రాంతం మొత్తం చుట్టుపక్కలకి, మనం కోపం వస్తే ఇంట్లో వస్తువులు ఎట్లా విసిరేస్తామో అట్లాగా హనుమంతుడికి కోపం వచ్చి విసిరేసాడంటే లింగాలన్నీ. అందుకనే మనకి కీసరగుట్ట మీద ఉన్న లింగాలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చూడండి పడేసినట్టుగా కనిపిస్తాయి. అయితే అది కూడా భగవంతుడి అనుగ్రహం వల్లే జరిగిందన్నమాట. అయితే ఈరోజు మనం ఇక్కడ వ్రతాలు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము, అభిషేకాలు అన్నీ కూడా. చూడండి పబ్లిక్ అయితే చాలా బాగా వచ్చారన్నమాట. ఎందుకు ఇచ్చేస్తాం నేను అక్కడ శివుడి దగ్గర కూడా మీకు కూడా అడిగే పని లేదు. పురాణాన్ని చెప్పుకునే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేశాను అనమాట. అట్లాగే ఇంకొక స్టోరీ కూడా ఉందండి. పురావస్తు కూడా బయటపడి చెప్పేసి చెప్తూ ఉంటారండి. ఆలయానికి ఉత్తరం వైపు ఉన్న కొండ మీద ఇటుక నిర్మాణాలు, శివలింగాలు అటువంటివన్నీ కూడా కనుక్కున్నారంట. ఈ అవశేషాలు అంటే ఈ దొరికిన వస్తువులన్నీ కూడా చాళుక్య సామ్రాజ్య పాలనకు చెందినవి అని చెప్పేసి పురాణ కథలు చెప్తున్నాయండి మనకి. ఈ కోట గోడలు కానీ, యాగశాల కానీ, ప్రార్థనా మందిరాలు కానీ ఇవన్నీ కూడా అప్పుడు బయటపడ్డాయనంట. మనం ఎవరో లేవనుకోండి ఆ టైంలోనూ, మన పెద్దవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు. పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ రోజున అందరూ ఉండట్లేదు కాబట్టి మనకి చెప్పడానికి ఈ అవకాశాలు లేవండి. ఈ హిస్టారికల్ న్యూస్ ద్వారా మనం తెలుసుకోవడం అనమాట. ఇది వెళ్ళలేని వాళ్ళకి నేను ఈ వీడియో ద్వారా చూపిస్తారని నేను పెడుతున్నానండి. ఇదేమో నాగదేవత ఆలయం అండి. ఈ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందిందే. చూడండి
సకల సుఖీ భవామ్యహం. देवाय देव्यं तन्वानाम् अवद्धं पुरुषं पशुं यज्ञं परहसि प्रोत्सन्नो पुरुषं जातमग्रतः तेन देवा अयजन्ता साज्ञानिशय्यये तस्मा आद्यज्ञास्वतः रतस्सामानि जज्ञिरे కాస్త నవ్వు. ఇలా దగ్గరికి తీసుకోవాలి. ఇదిగోండి చూసారా, ఇవి మనకి రకరకాల తినుబండారాలండి. ఇవి మన ప్రతి జాతరలోనూ కూడా మనం గమనిస్తూ ఉంటాము. అన్నీ దొరుకుతాయి అన్నమాట. చూసారా, కానీ చిన్ననాటి జ్ఞాపకాలు బాగా తిరగేసుకోవడం జరుగుతుంది. చూసారా ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో. నేను మా గార్డెన్లో కూడా తీసుకున్నానండి. చాలా రోజుల తర్వాత రావడం వల్ల కీసర నిజంగా చాలా మనసుకి ప్రశాంతత అనేది దొరుకుతుందండి. ఏ ఆలయమైనా కానీ ఉంటుంది, కానీ కీసర స్పెషల్ అనమాట. అంటే సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ వస్తాము. అది మధ్య మధ్యలో వీలైతే మాస శివరాత్రి రోజు కూడా వస్తాం అనమాట. అంటే ఎవ్రీ మంత్ కూడా మనకి నెలలో మాస శివరాత్రి అని వస్తుంది కదా, ఆ మాస శివరాత్రికి కూడా వస్తాము. కానీ వచ్చిన అప్పుడు ఇంత ఇదిగా జనాలు ఉండరు కాబట్టి, భక్తులు ఇంత ఇదిగా ఉండరు కాబట్టి